హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండస్ట్రీలో కులాల ఆధిపత్యం ఉంది అన్నది అది ఒప్పుకోవాలి. అది ఎంతవరకు ఉంది? అది మా చెన్నైలో ఉండేది కాదండి. టు బి ఓపెన్ ఫ్రాంక్ నేను చెప్తాను, మేమంతా చెన్నై నుండి వచ్చిన వాళ్ళం. చెన్నై ఇండస్ట్రీ అక్కడే మొత్తం పెరిగింది. ఈ మధ్య ఇక్కడికి వచ్చి 7-10 సంవత్సరాలు అయింది హైదరాబాద్కి వచ్చి. చెన్నైలో ఎవ్వరు ఏం కులం, ఎవ్వరు ఏంటి అని ఎవ్వరికి ఏమీ తెలియదు. వచ్చామా, పని చేసామా, వెళ్ళామా, ఇలా ఉండేది. ఎంత హెల్తీగా ఉండేది. ఇక్కడికి వచ్చేసి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో ఇక్కడ, బాబోయ్ అది ఏంటో ఆ గ్రూప్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి మాకు అర్థం కావట్లేదు. కులాలతో ఏముందండి అది ఇండస్ట్రీ. వీఆర్ టెక్నీషియన్స్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అలాగైతే నా దగ్గర మ్యూజిషియన్స్ అయితే రకరకాల కులాలు వెళ్ళారు. వాళ్ళందరూ కావాలి నాకు. దే ఆర్ ద వండర్ఫుల్ మ్యూజిషియన్స్. అవి కులం ఏనో తక్కువ అని నేను బయటపడతానా? ఏంటో అంత వండర్ఫుల్ మ్యూజిషియన్స్ వాళ్ళందరూ నాకు పనిచేశారు. ఈరోజు ఇంత స్టేజ్ మేము వచ్చామంటే వాళ్ళందరూ ఆశీస్సులండి. ఒక చిన్న స్కూల్లో చదివాను నేను. ఫస్ట్ నేను కాన్వెంట్లో చదివాను, తర్వాత ఆ స్కూల్లో జాయిన్ చేశారు నన్ను. నా అదృష్టం అది. వాళ్ళందరితోటి నేను మెదిలి అంటే జీవితం అంటే ఏంటి అని తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఒక పేరు వచ్చేసిన ఒక గొప్ప నేను ఎప్పుడు ఇంతవరకు అయితే రాకపోవడానికి కారణం నాకు వాళ్ళందరితోటి నేను చిన్నతనం, నా బాల్యం అంతా వాళ్ళందరితో గడిపాను. దాదాపు 10 సంవత్సరాలు నేను చదివిన కేసరి హై స్కూల్లో. దే ఆర్ ఆల్ వన్. మీరు ఆ బేసిస్లో ఎప్పుడు ఇబ్బందులు పడలేదా ఇండస్ట్రీలో? ఎప్పుడు ఇండస్ట్రీలో నాకు అనిపించలేదు. బహుశా అది ఇన్నర్గా జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ నా కంటి ముందుగా నాకు అనిపించలేదు. ఎప్పుడు నా సక్సెస్కే వచ్చారు కానీ సార్ నేను ఈ కులం అండి, నేను మనం ఒకటి అని ఐ నెవర్ చిచ్చి దాని చీపెస్ట్ వర్డ్. అది ఎయిడ్స్ కన్నా చెత్త వర్డ్ అనమాట. కులం గురించి మాట్లాడితే అది ఎయిడ్స్ కన్నా దారుణమైన జబ్బు. అది కులం ఆయన పెట్టుకోకూడదు, చాలా తప్పదు. మీరు ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు రావట్లేదు అంటున్నారు కదా? అవునండి. ఇప్పుడు మరి అంటే మీరు త్రివిక్రమ్ గారితో అప్పుడెప్పుడో నువ్వే సినిమాకి చేశారు, పనిచేశారు. మరి ఆయన తర్వాత మిమ్మల్ని ఎందుకు కంటిన్యూ చేయలేదు? మరి ఇప్పుడు ఏంటంటే చిన్న ఒక స్మాల్ క్లాషెస్ జరుగుతూ ఉంటాయి ప్రతి సినిమాకి. ఒక డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి క్లాష్ ఇన్ ద సెన్స్ ఏదో టైమింగ్లో మిస్ అవటమో, తను అనుకుంది అతనుకు టైంకి నేను రాకపోవడం, లేకపోతే నేను చేసిన దాంట్లో తనకి ఇష్టం లేదని. ఇది కామన్గా జరుగుద్దండి ఒక కంపోజర్ డైరెక్టర్. కామన్, ఇది క్వైట్ కామన్. కొంతమంది లైట్గా తీసుకుంటారు, కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. అలాంటిది ఏమైనా జరిగింది? అటువంటిది ఏంటంటే నాకు నువ్వే టైంలో జస్ట్ రికార్డింగ్ టైంలో నేను కంప్లీట్ మా డాటర్ అండ్ ఫాదర్ సీన్లో ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను చాలా చేంజ్ ఓవర్స్ తోటి చాలా అంటే నా స్టైల్లో నేను కంప్లీట్గా ఫిల్ చేశాను. మొత్తం డ్రమటైజ్ చేసి మ్యూజిక్ని. ద సీన్ ఇట్ సెల్ఫ్ డ్రమటైజ్డ్, ఫుల్ డ్రమటైజ్డ్ న్యాచురల్గా. అంటే ఒక తండ్రి కూతురు యొక్క ఎమోషన్ సీన్, చాలా ఇంపార్టెంట్ సీన్ అది. మీకు నువ్వే చూస్తాను. దానికి నేను రికార్డింగ్ ఫుల్గా చేంజ్ ఓవర్స్ తోటి చేశాను అనమాట. తను వచ్చి మిక్సింగ్లో వచ్చి ఏం చేశారంటే కొన్ని మ్యూజిక్స్ మూసేసి మధ్యలో ఓపెన్ చేసి మూసి అలాగా, అంటే తనకి తగ్గట్టుగా ఈ డైలాగ్ తర్వాత మ్యూజిక్ తన కాన్సెప్ట్ అలా అనుకున్నాడేమో. అది నాకు ముందు చెప్పుంటే నేను అలా చేసి ఉండేవాడిని. నేను వన్స్ మ్యూజిక్ చేసేసిన తర్వాత దాన్ని ఇది మూసి ఇది తెరవటం వల్ల అది ఏమైందంటే రవికిషోర్ ఫీల్ అయ్యాడు ఆ విషయంలో. రవికిషోర్ గారు ఏంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజర్ చేసిన తర్వాత మనం ఎవరు టచ్ చేయడం అది చేయకూడదు కదా. తను ఎంతో ఆ సీన్ని ఎలివేట్ చేయడం కోసం అన్ని చేంజ్ ఓవర్స్ ఇచ్చాడు కదా. ఇక్కడ ఇది మూసేసి అది ఓపెన్ చేసి అని హార్డ్గా ఉంటుంది కదా, ముందే చెప్పుంటే తను చేసి ఉండేవాడు కదా అన్నట్టు చిన్న మిస్అండ్ వస్తే నేను అవును కదా అన్నట్టు నేను అలాగా కట్ చేస్తే అతుకులు బతుకులుగా ఉన్నాయి, మ్యూజిక్ ఫ్లో పోతుంది అనేసి నేను ఫుల్ మ్యూజిక్ ఉంచామన్నాను. అక్కడ తను ఏదో ఫీలింగ్ ఏదో వచ్చి ఉంటుంది అంతేగా టోటల్గా. ఆ చిన్న విషయంతో నాకు నెక్స్ట్ టైం అనే అనుకోవాలి ఇంకా. లేకపోతే నెక్స్ట్ సినిమా నాకు డెఫినెట్గా ఇవ్వాలి. అంత సక్సెస్ ఇచ్చాను తనకి. ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్కి డెబ్యూ ఫిలిం అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు కంటిన్యూ కదా. రాలేదు అది నేను అనుకున్నాను. బహుశా అక్కడైనా ఫీల్ అయ్యి ఉంటాడేమో. మీరు ఎప్పుడైనా మళ్ళీ తనని అడగడం జరిగింది? మామూలుగా కలుస్తూ మాట్లాడుతుంటాం. ఇప్పుడంతా ఒక్కొక్కరు యాటిట్యూడ్స్ మారిపోయినాయండి. ఎవరికి అంతే. అసలు ఇప్పుడు
ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ వెళ్తానంటే అంటే కొంతమంది ఆ వాల్యూ ఇస్తారు, కొంతమంది ఏదో దాక్కోవడం ఏంటో ఇది ఎక్కడ కనపడే సినిమా అడుగుతుంది. ఏంటి వై దట్? ఐ డోంట్ కేర్ ఎనీవన్. ఎందుకు నాకు అవసరమే లేదు. నాకు విద్య ఉంది, నువ్వు ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తాడు, లేకపోతే మీరు ఎవరు ఇవ్వద్దు, ఇంకో ఇండస్ట్రీ ఇస్తుంది. ఏంటి ఎందుకు నా తెలుగు వాళ్ళు కావాలి, నా ఆంధ్రుడు కావాలి, నేను ఒక తెలుగు వాడిని కాబట్టి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను, నా ఫ్యామిలీ అంతా వదులుకోని ఇక్కడ చెన్నై నుండి. సి వాళ్ళు ఇవ్వలేదని నేను కక్ష పెంచుకోవడం కాదు, ఇవ్వలేదు నాకు బాధపడడం కాదు, ఏది కాదండి. నేను కావాలి, నా మ్యూజిక్ కావాలంటే రండి చేసుకోండి అంతే. నేను వెళ్ళి ఆఫీస్ తిరిగిన ఎక్కడ నేను ఒక ఎవరన్నా పెట్టుకొని ఒక అంటే ఏదైనా పిఆర్ఓ లాంటి పెట్టుకుని హౌ కెన్ ఐ డూ దట్? అలా చేయలేదు మేము, అలా చేసి వచ్చిన కాదు నేను. ఓకే, నా సక్సెస్ని చూసి, నా మ్యూజిక్ని చూసి వచ్చారు అందరూ, చేశారు. అలాగా నా మ్యూజిక్ కావాలి అని వచ్చిన వాళ్ళకి చేస్తానండి. ఐఎమ్ నాట్ అవుట్డేటెడ్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఐఎమ్ నాట్ అవుట్డేటెడ్, ఐఎమ్ స్టిల్ దీంట్లో ఉన్నాను. ఇప్పుడు అలా నా చిన్న కొడుకు స్టార్ట్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్గా. డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా నేను అలా ఉండటం ఒక రకంగా తప్పది. వాడికి మళ్ళీ మేక్ అవుద్ది, ఎందుకు? లెట్ హిమ్ స్టార్ట్ అని. దట్స్ వాట్ ఐఎమ్ కూల్ డౌన్, షటింగ్ డౌన్ మై సెల్ఫ్. నాకంటూ సినిమా పర్టికులర్ కోటి చేయాలి అని వస్తే చేస్తాను, అంత అవసరం లేదు. ఎందుకు ఇంతసేపు నేను దీని గురించి మాట్లాడుతున్న అవసరం లేదు. నేను సిన్సియర్గా వర్క్ చేశానండి. నా హార్ట్ పెట్టి మొత్తం నా హోల్ సోల్ పెట్టి చేసేవాడిని నేను. ప్రతి సినిమాకి ప్రతి ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రతి సినిమా బాగుండాలి. మ్యూజిక్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అది ఎవరు ఏమనుకున్నాను, ఐ డోంట్ కేర్. మ్యూజిక్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద మన ఫిల్మ్స్కి చెప్తున్నా. సంగీతం అనేది అంత ఇంపార్టెంట్. వల్ల ఇప్పుడు తోళ్ళు వస్తున్నారు, వాళ్ళతో చేస్తున్నారు, గుడ్, ఇట్స్ గోయింగ్ గుడ్. నాకు వచ్చినప్పుడు నా అవకాశం నా సత్తా నేను చూపిస్తాను అంతే. అది రావాలిగా, వచ్చినప్పుడు చేస్తాను. ఓకే ఓకే, కొద్దిసేపు ఈ హాట్ టాపిక్స్ పక్కన పెట్టి కొంచెం క్యాజువల్కి వస్తే, మీరు అప్పుడు సినిమా ఈ మ్యూజిక్ ఎప్పుడైతే ఎన్నుకున్నారో మీ లైఫ్లో, అప్పుడు మీరు పెళ్లి చేసుకోవద్దని అనుకున్నారా? పెళ్లి చేసుకోవద్దని అనుకున్నారా? నేను యాక్చువల్ షిప్లో వస్తున్నానండి సింగపూర్ నుండి. సింగపూర్ నుండి నేను ఒక పెడల్ టింఫనీస్ అని పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అని కొనుక్కొని, ఎందుకు షిప్లో ఎందుకు రావాల్సి వచ్చిందంటే అది చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్. పెడల్ టింఫనీస్ అని సింఫనీస్లో ఉంటుంది, ఆ డ్రమ్స్ చాలా రౌండ్ పెద్దవి ఉంటాయి, 2 సెట్ అనమాట. అది ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, కీబోర్డ్స్ అని ఎక్కువగా లాటుకొని షిప్లో వేసుకుని వస్తున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ సత్యం అని, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ సత్యం అని. అప్పుడు ఆ ఓషన్లో వస్తూ నా ఫ్రెండ్తో చెప్పాను అనమాట, నేను జీవితం నేను పెళ్లి చేసుకోను, నా జీవితాన్ని మొత్తం సంగీతానికి దారపోస్తాను, ఒక సంగీత సన్యాసిలాగా మొత్తం డెడికేట్ చేస్తాను అని అనుకొని షిప్లో ద మిడిల్ ఆఫ్ ద సీ ఓషన్లో అనుకున్నాం. అంటే ఏంటి అలానే తను కూడా చెప్పాడు, లేదు నాకు మ్యూజిక్ మొత్తం సాక్రిఫైస్ చేయాలని ఉంది, సంథింగ్ ఏమైనా చేయాలి. సరే పోర్టుకు వచ్చాను, ల్యాండ్ అయ్యి కారు వచ్చింది నాకు. కారులో మొత్తం పిల్లలు, మా అక్కయ్య పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, అందరు చిన్న పిల్లలు. అంటే నేను సింగపూర్ నుండి వస్తున్నాను కదా, వాళ్ళకి ఏమేమి తెస్తాను, బొమ్మలు, ట్రావెల్, వాళ్ళు దీంతో ఆస్తులు అందరూ వచ్చారు అన్నమాట పోర్టుకి. అక్కడి నుండి కారులో దిగి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తుంటే మామ నీకు మంచి అమ్మాయిని చూసాం ఓ అని పిల్లలు. ఏంటి అంటే మా ఇంట్లో చెప్పు పంపించారో తెలియదు నాకు. పెళ్ళికి లేదురా, నేను అసలు మొత్తం నేను షిప్లో నేను చెప్పు కొట్టేసేసుకున్నాను, నేను నో మ్యారేజ్ అనేసి నేను ఇంటికి వచ్చేసి అంటే తర్వాత స్టార్ట్ అయింది టాపిక్ ఇంట్లో. ఇలా అమ్మాయిని చూసి వచ్చాము, అందరికి నచ్చింది, నువ్వు ఒకసారి చూసి నువ్వు ఓకే చెప్తే పెళ్ళి అన్న. నాన్నగారు నాకు వద్దు అనుకున్న అమ్మకు చెప్పాను, నాకు పెళ్ళి వద్దు అమ్మా, నేను మ్యూజిక్ ఊరుకో, మీ నాన్నంతా చేయలేదా మ్యూజిక్, పెద్ద సన్యాసం తీసుకుని చేయాలా మ్యూజిక్ అని అమ్మ తిట్టి సంబంధం చూసాము, చాలా మంచి ఫ్యామిలీ అది అని చెప్పేసరికి అప్పుడు ఇక నెల్లూరు దగ్గర వాకాడు కోట, అది మా అత్తగారు ఊరు అన్నమాట. ఓకే ఓకే, మా మామయ్య గారు సారంగ మధుసూదన్ రావు గారు అనమాట. ఓకే ఓకే, ఆయన కాంట్రాక్టరు, ఆయన డాటర్. ఓకే ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.